అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. భారత్ పాకిస్తాన్ మ్యాచ్ పై ఉత్కంఠ నెలకొంది. సోషల్ మీడియాలో వైరల్గా మారింది పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అఘా కామెంట్స్. ప్రపంచ కప్లో మాపై భారత్కు మంచి రికార్డు ఉందంటూ కూడా సల్మాన్ కామెంట్ చేశాడు. గత చరిత్రను మేము మార్చలేమంటూ కూడా చెప్పాడు. భారత్ చాలా స్ట్రాంగ్గా ఉందంటూ కామెంట్ చేశాడు. టీ20లో టీమిండియాను ఎదుర్కోవడం కష్టమే అని కూడా ఒప్పుకున్నాడు. ఇక అభిషేక్ను ఎదుర్కోవడానికి తీవ్ర కసరత్తు చేస్తున్నామని కూడా చెప్పాడు. ఇండియా షేక్ హ్యాండ్ ఇస్తేనే మేము ఇస్తామంటూ కూడా సల్మాన్ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఒప్పుకోవడం అయితే ఒప్పుకుంది పాకిస్తాన్. భారత్తో మ్యాచ్ అంటే ఒకంత కష్టమే, అందరిలాగా కాదనేది. అభిషేక్ శర్మ మీద స్పెషల్గా కాన్సన్ట్రేట్ చేశాము, తన ఆట తీరును కూడా పర్టికులర్గా గమనిస్తున్నాం, ఏ విధంగా అవుట్ చేయాలనే దానికి సంబంధించి. అంటే గట్టిగానే తీసుకుంది పాకిస్తాన్ కూడా ఈ అంశానికి సంబంధించి. ఏంటి ఎలా ఉండబోతుందంటారు? ఆ కామెంట్స్ని ఎలా చూడాలంటారు, సల్మాన్ అఘా కామెంట్స్ని? ఎస్ మురళి, ఏదైతే మనకి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అనగానే ముందుగా మన అంటే భారత్ ఆధిపత్యం ఉంటుంది అనేది అయితే మనం ఎన్నో సందర్భాల్లో చూసాం. అంటే నాకు అవగాహన ఉన్నప్పటి నుంచి కూడా దాదాపు ఒక 15 ఏళ్ల నుంచి క్రికెట్ దగ్గరగా గమనిస్తున్నప్పుడు కూడా నాకు ఈ రెండు జట్ల మధ్య పోటీ అనేది కొన్ని కీలక సందర్భాల్లో అంటే పాకిస్తాన్ మీద భారత ఆధిపత్యం అనేది స్పష్టంగా ఉంది. అదే విషయాన్ని సల్మాన్ అఘా చెప్పడం కూడా జరిగింది. మనం గతంలో జరిగినటువంటి ఛాంపియన్స్ ట్రోఫీ, గత ఏడాది జరిగినటువంటి ఛాంపియన్స్ ట్రోఫీ చూసినా, తర్వాత ఆసియా కప్ చూసినా, ఇంకా ఎప్పుడు చూసినా సరే భారత్దే స్పష్టమైనటువంటి ఆధిక్యం అనేది కనపడింది. అందుకనే ఇప్పుడు భారత్ విషయంలో అంటే పాకిస్తాన్ కొంత భయపడుతుంది. అంటే ముఖ్యంగా గతంలో విరాట్ కోహ్లీకి, రోహిత్ శర్మకి ఏ విధంగా భయపడేవాళ్ళు, ధోనికి ఏ విధంగా భయపడేవాళ్ళు, సెహ్వాగ్కి ఏ విధంగా భయపడేవాళ్ళు, అలాగే ఇప్పుడు మన అభిషేక్ శర్మ కూడా అదే విధంగా పాకిస్తాన్ భయపడుతుంది అనే విషయం అయితే మనం స్పష్టంగా చెప్పొచ్చు. అందుకనే ఇప్పుడు అభిషేక్ శర్మ విషయంలో కూడా పాకిస్తాన్ క్రికెట్ ఫ్యాన్స్ కూడా కొంత కామెంట్ చేశారు. నేను మహమ్మద్ అమీర్ మాజీ క్రికెటర్, అతను కూడా కొంత వెకిలిగా మాట్లాడే ప్రయత్నం కూడా చేయడం అనేది మనం చూసాం. అంటే భారత్ కు సంబంధించి అభిషేక్ శర్మ కీలకంగా ఉన్నాడని చెప్తున్నప్పుడు కూడా అతను ఫుట్ వర్క్ బాగాలేదు, లేదంటే అతను ఆట తీరు ఎలా పడితే అలా ఉంటుంది, గుడ్డిగా షాట్లు ఆడతాడు, ఏదో విచక్షణ రహితంగా కొట్టాలి కాబట్టి కొడతాడు అన్నట్టు కొంత అతను కామెంట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఫ్యాన్స్ కూడా అదే కౌంటర్లు ఇచ్చారు. ఇక ఇప్పుడు అంటే అభిషేక్ శర్మ కొంత పొట్టలో ఇన్ఫెక్షన్ కారణంగా అతను ఆడటం లేదనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మాత్రం అభిషేక్ శర్మ పూర్తిగా కోలుకున్నాడు, కొలంబోలో ప్రాక్టీస్ కూడా చేస్తున్నాడు, అతను ఆడే అవకాశాలే దాదాపుగా ఉన్నాయనేది అయితే స్పష్టంగా అర్థమవుతుంది. దీంతోనే కొంత సల్మాన్ అఘా ఈ కామెంట్స్ చేసినట్టు తెలుస్తుంది. ఇక షేక్ హ్యాండ్ అంశం కూడా ఆసియా కప్ సమయంలో అంటే పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కొంత అంటే షేక్ హ్యాండ్ ఇవ్వడానికి పాకిస్తాన్ లో షేక్ హ్యాండ్ ఇస్తే అనవసరంగా భారతీయుల మనోభావాలు దెబ్బతింటాయి, 140 కోట్ల మంది మనోభావాలు దెబ్బతింటాయనే ఆలోచనలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తో పాటుగా టీమిండియా యాజమాన్యం కూడా ఉంది. కాబట్టి ఈ అంశానికి సంబంధించి కొంత ఇప్పుడు సల్మాన్ అఘా కూడా కామెంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే మేము వాళ్ళు షేక్ హ్యాండ్ ఇస్తే మేము ఇస్తామంటూ కూడా కామెంట్ చేశాడు. అలాగే గతంలో మనం కప్పు కూడా తీసుకోవడానికి ఇష్టపడలేదు, మా కప్పు కంటే కూడా భారతీయుల మనోభావాలే ముఖ్యం అని చెప్పేసి. కాబట్టి ఇప్పుడు షేక్ హ్యాండ్ ఇస్తారని అయితే అనుకోవడం లేదు. అంటే ఎలా ఉండబోతుందంటారు? సరే, మ్యాచ్ అంశానికి సంబంధించి బలాబలాలన్నీ కూడా ఉపయోగిస్తున్నటువంటి పరిస్థితి. అంటే అందరూ చెప్తుంది ఏంటంటే ఒకంత పాకిస్తాన్ని కూడా తక్కువ అంచనా వేయటానికి వీల్లేదు. గతంలో సరే 10లో 1 ఓడిపోయినప్పుడు కూడా ఆ ఒక్కటిని గుర్తుంచుకొని అప్పుడు జరిగినటువంటి లోటుపాట్లను కూడా మనం సరిదిద్దుకోవాలనేటువంటి ఒక అంశం కూడా తెర మీదకి వస్తుంది. అంటే చిన్న చిన్న జట్లు లైక్ ఇప్పుడు జరుగుతున్నటువంటి స్కాట్లాండ్ ఇంగ్లాండ్ మ్యాచ్ చూసినా కానీ చిన్న జట్టు అయినప్పటికీ చేస్తున్నటువంటి విధ్వంసకర బ్యాటింగ్కి సంబంధించి కూడా జోరుగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. పాకిస్తాన్ కూడా ఎక్కడ తక్కువ అంచనా వేసేటువంటి సిచ్యువేషన్ లేదనేటువంటి మాట. ఎలాంటి బలాబలాలతో భారత్ ఈ మ్యాచ్లో దిగబోతోంది, దిగితే బాగుంటుందంటారు? అంటే భారత్ దీనికి సంబంధించి అంటే జట్టుకి సంబంధించి ఎటువంటి మార్పులు చేయాల్సిన అవసరం లేదు. కానీ ఒకవేళ అభిషేక్ శర్మ ఆడకపోతే మాత్రం సంజు శాంసన్ ఫామ్ లోకి రావాలి. అలాగే ఇషాన్ కిషన్ కూడా పవర్ ప్లేకి సంబంధించి ఓపెనర్లు ఎంత కీలకంగా ఉంటేనే అక్కడ జట్టులో ఆ తర్వాత వచ్చేటువంటి ఆటగాళ్ళు కూడా ఒక రకమైనటువంటి జోష్ ప్రదర్శించే అవకాశం ఉంటుంది. అందుకే దీనికి సంబంధించి కొంత కసరత్తు అనేది అవసరము. అంటే టీమిండియా కూడా అంటే గతంలో శివం దుబే కానీ, రింకు సింగ్ కానీ వీళ్ళిద్దరి వల్ల ఉపయోగం లేదనే కామెంట్స్ కూడా వినపడుతున్నాయి. ఏదో న్యూజిలాండ్ సిరీస్ లో 1-2 మ్యాచ్లు ఆడినందుకు మాత్రం శివం దుబేని వెనకేసుకు రావాల్సినటువంటి అవసరం లేదు. అతను ఇప్పుడు గత ఏడాది పాకిస్తాన్ తో జరిగినటువంటి ఆసియా కప్ ట్రోఫీలోనే అతను కొంత రాణించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి శివం దుబేని, రింకు సింగ్ ని కూడా కొంత పక్కన పెట్టి వాషింగ్టన్ సుందర్ని కనుక కొంత టాప్ ఆర్డర్ మూవ్ చేస్తే అంటే 5వ స్థానంలో కానీ 6వ స్థానంలో కానీ వాషింగ్టన్ సుందర్ని ఆడిస్తే మాత్రం చాలా మంచి రిజల్ట్ ఉండే ఛాన్స్ కూడా ఉంటుంది. అలాగే సంజు శాంసన్ ఒకవేళ ఆడితే మాత్రం అతనికి కొంత అంటే ఏదో రోహిత్ శర్మ లాగా పవర్ ప్లేలో దూకుడుగా ఆడేయటం అనేది కాకుండా
అతను చాలా నిలకడగా ఆడాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. వికెట్ కాపాడుకోవడానికి ప్రాధాన్యత ఇస్తూనే అతను దూకుడు ప్రదర్శిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. కాబట్టి అంటే ఈ మార్పులకు సంబంధించి కొంత అంటే బౌలింగ్ విభాగంలో కూడా జస్ప్రీత్ బుమ్రా ప్రభావవంతంగా లేదు. అలాగే జస్ప్రీత్ బుమ్రా ఒకవేళ ఆడితే కనుక కొత్త బంతి వాళ్ళు మొన్న 4వ బౌలర్ గానో 5వ బౌలర్ గానో ఆడిచ్చారు. కాబట్టి ఇవన్నీ కూడా కొంత జట్టు విజయాలపై ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కొన్ని కీలక మార్పులు అయితే చేయాల్సినటువంటి అవసరం ఉంది. పాకిస్తాన్ బలాబలాలని కూడా మనం ఒక అంచనా వేయాలి అనేటువంటి మాట. ఏంటి పాకిస్తాన్కి ప్రస్తుతం ఉన్నటువంటి బలాబలాలు అంటే ఏం చెప్తారు? పాకిస్తాన్ కి వాళ్ళ కెప్టెన్ మంచి బలమే, ఓపెనర్లు కూడా బలమే, అలాగే బౌలింగ్ విభాగానికి సంబంధించి కొంతమంది ఒకళ్ళిద్దరు నసీం షా కానీ వీళ్ళు కొంత బలంగానే ఉన్నారు. కాకపోతే ఏమవుతుంది అంటే వాళ్ళు ఒత్తిడి అతిచేష్టలు ఎక్కువైపోయి ఒత్తిడి ఎక్కువైపోతుంది. అంటే రాణించాలి మీద ఆడేసేయాలనే తపంలోనే వాళ్ళు ఎక్కువగా కనపడుతున్నారు. ఇదే వాళ్ళకి ఎక్కువగా మైనస్ అవుతున్నటువంటి అంశంగా చెప్తాను నేను. కాబట్టి ఇప్పుడు జరగబోయే మ్యాచ్ లో కూడా వాళ్ళు కొంత ఈ ఆల్రౌండర్లను సమర్థవంతంగా వినియోగించుకోకపోతే మాత్రం పాకిస్తాన్ జట్టు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు కొలంబోలో కొంత బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంది అనేది చెప్పలేము. ఎందుకంటే ఇప్పటివరకు జరుగుతున్నటువంటి మ్యాచ్లు మొత్తం కూడా పెద్దగా 200కి పైచలకు స్కోర్లు అయితే పెద్దగా కనపడట్లేదు. కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ కూడా అంటే బ్యాటింగ్ ఆర్డర్ కి సంబంధించి కూడా కొంత వర్కౌట్ చేస్తే మాత్రం బాగుంటుంది. ఇక అటు కెప్టెన్ సల్మాన్ అగా కూడా అంటే గత కొన్ని మ్యాచ్ల నుంచి సల్మాన్ అగా ఆడటం లేదు. కాబట్టి అతను కూడా కొంత ఫోకస్ పెడితే మాత్రం పాకిస్తాన్ భారీ స్కోర్ చేసే అవకాశాలే ఉండొచ్చు. ఎస్, జరిగినటువంటి 2 మ్యాచ్ల్లో కూడా బౌలర్ల విషయంలో ఒకంత భారత్ విఫలమైందనేటువంటి ఒక వెర్షన్ కూడా వినిపిస్తుంది కదా. దీన్ని ఎలా చూడాలంటారు? ఎస్, మన బౌలర్లకు సంబంధించి హర్షదీప్ సింగ్ మీద భారీ అంచనాలు ఉన్నాయి. హర్షదీప్ సింగ్ విఫలం కావడం అనేది కొంత మైనస్ అనేది చెప్పుకోవాలి. అదే విధంగా మరికొంతమంది ఆటగాళ్ళు కూడా అంటే శివన్ దూబే బౌలింగ్ ఆల్రౌండర్ గా అతను అంటే బ్యాటింగ్ ఆల్రౌండర్ గా వచ్చినప్పుడు కూడా బౌలింగ్ లో కూడా అతను ఎంత ప్రభావం చూపించాల్సిన అవసరం ఉంది. కానీ అతను బౌలింగ్ లో ప్రభావం చూపించకపోవడం కూడా కొంత ఇబ్బంది పెడుతున్న అంశంగానే చూడొచ్చు. అదే విధంగా ఇటు అంటే బ్యాటింగ్ లో సంబంధించి అంటే బ్యాటింగ్ ఆర్డర్ లోకి వచ్చినప్పుడు కూడా రింకు సింగ్ అనే క్యారెక్టర్ కొంత కీలకం. కాబట్టి అతను కూడా అంటే తన అవసరాన్ని అతను అర్థం చేసుకోవాలనే పరిస్థితి. మన నబీబియా మీద మ్యాచ్ చూస్తే అతను అవసరానికి తగ్గట్టు ఆడలేదు అనే విమర్శలు కూడా కొంత వచ్చినటువంటి పరిస్థితి. అదే విధంగా బౌలింగ్ విభాగంలో హర్షదీప్ సింగ్ ఎందుకో కొంత అంటే ఆ రిథం మిస్ అయ్యాడు అనేది కనపడుతుంది. ఎందుకంటే ఫస్ట్ ఓవర్ లో వికెట్ తీస్తారు మిచిల్ స్టార్క్ మాదిరిగా అనేది మనం వింటూ ఉంటాం. కాబట్టి హర్షదీప్ సింగ్ కూడా కొంత క్లిక్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు భారం మొత్తం అయితే నా దృష్టిలో వరుణ్ చక్రవర్తి మీద పడుతుంది. అలాగే కుల్దీప్ యాదవ్ కూడా సమర్థవంతంగా వినియోగించుకుంటే మంచి రిజల్ట్స్ ఉంటే ఛాన్స్ ఉంటుంది. అలాగే కుల్దీప్ యాదవ్ అని కొంత హర్షిత్ రాణా ఏ విధంగా బ్యాటింగ్ ఆల్రౌండర్ గా మార్చే ప్రయత్నం, బౌలింగ్ ఆల్రౌండర్ గా మార్చే ప్రయత్నం జరుగుతుందో కుల్దీప్ యాదవ్ కూడా అలా సమర్థవంతంగా కొంత వినియోగించుకుంటే మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఎందుకంటే అతనికి బ్యాటింగ్ లో కూడా స్పష్టమైన అవగాహన ఉంది కాబట్టి నేను చెప్తున్నాను ఈ మాట. అదే విధంగా హర్షదీప్ సింగ్ ముఖ్యంగా అంటే ఫస్ట్ ఓవర్ లో అతను బౌలింగ్ చేసే సమయంలో కొంత పవర్ ప్లేలు ఎక్కువ పరుగులు చేయడం కొంత మైనస్ అవుతుంది. అంటే మనం సౌత్ ఆఫ్రికాతో సిరీస్ అప్పటి నుంచి కూడా మనం చూస్తూ వస్తున్నాం. ఆస్ట్రేలియాలో సిరీస్ లో అతను బాగా రాణించినప్పుడు కూడా న్యూజిలాండ్ తో సిరీస్ లో అతను కొంత ఈ ఎక్స్ట్రాలు కూడా ఎక్కువైపోవడం అంటే వైల్డ్ కానీ నో బాల్స్ కానీ ఎక్కువైపోవడం ఇవన్నీ కూడా కొంత మైనస్ అవుతుంది. వీటి మీద మన బౌలింగ్ విభాగం కొంత కసరత్తు చేయాల్సిన అవసరం. టాప్ ఆర్డర్ లో ఉన్నటువంటి ఇద్దరు బ్యాట్స్మెన్ ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ వీళ్ళ బ్యాటింగ్ ని డీకోడ్ చేశాయి చిన్న టీమ్స్ అనేటువంటి ఒక మాట కూడా వినిపిస్తోంది. వాళ్ళ బలం కన్నా వాళ్ళ బలహీనత ఏంటో గట్టిగా గుర్తించినటువంటి సిచ్యువేషన్ ఉందనేటువంటి మాట. మొన్న ఇషాన్ కిషన్ 60 పరుగులు కానీ చేసి ఒక దూకుడైనటువంటి స్కోర్ కానీ మనకి ఇవ్వకపోయి ఉంటే అది ఇంకోలాగా ఉండేదనేది కూడా మనం మాట్లాడుకున్నటువంటి పరిస్థితి. ఒకవేళ అటువంటి పరిణామమే ఈ ఇద్దరి విషయంలో విఫలమైతే ఏంటి పరిస్థితి ఒక క్వశ్చన్ మార్క్ కూడా ఉంది కదా. దాన్ని ఎలా చూడాలి? అంటే బ్యాటింగ్ ఆర్డర్ కి సంబంధించి వీక్నెస్ పాయింట్ ఉంటుంది కానీ డీకోడ్ చేసేంత ఉండకపోవచ్చు అనేది నా ఒపీనియన్. ఎందుకంటే బ్యాటింగ్ కి సంబంధించి అభిషేక్ శర్మ ఫస్ట్ బాల్ కే 6 కొట్టాలనేటువంటి కొన్ని రికార్డ్స్ దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ బాల్ కి అవుట్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అది మైనస్ అవుతుంది. సంజు శాంసన్ లో కూడా ఆ థాట్ ఉంటుంది. సంజు శాంసన్ కూడా అలాగే ఆడాలి, రోహిత్ శర్మ లాగా ఆడాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇవి కరెక్ట్ కాదు. ఇవి ఇలా ఆడినప్పుడు ఏమవుతుందంటే అనవసరమైనటువంటి ఒత్తిడి వాళ్ళ మీద ఉంటుంది. ఏదో వాళ్ళు సరిగ్గా ఇప్పుడు ఏ యార్కర్ ఏదో ఫస్ట్ బాల్ కి యార్కర్ పడింది అనుకోండి పరిస్థితి ఏంటి. కాబట్టి అట్లా కొంత దాని మీద ఒక ఆలోచన అనేది ఉండాల్సిన అవసరం ఉంది. అయితే దీనికి డీకోడ్ చేస్తారనే దానికంటే కూడా ఇప్పుడు గతంలో మన రోహిత్ శర్మ కానీ విరాట్ కోహ్లీ కానీ చూసుకుంటే విరాట్ కోహ్లీ గతంలో స్లోగా ఆడేవాడు, ఇప్పుడు ఫాస్ట్ గా ఆడుతున్నాడు. రోహిత్ శర్మ గతంలో ఫాస్ట్ గా ఆడేవాడు, ఇప్పుడు స్లోగా ఆడుతున్నాడు. కాబట్టి ఇలా అంటే ఎప్పటికప్పుడు తమ టీమ్ లో ప్లేస్ నిలకడ కావాలి, తాము జట్టులో కీలకంగా మారాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా దానికి సంబంధించి మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రికీ పాంటింగ్ కూడా మనం ఒక దశలో రికీ పాంటింగ్ కానీ జాక్ కలీస్ కానీ మెర్చి హెడెన్ కానీ ఇలాగే ఆడేవాళ్ళు. అలాగే గ్రేమ్ స్మిత్ కూడా కొంత ఒకనొక సందర్భంలో ఏబిడి విలియర్స్ వీళ్ళ క్రిస్ గేల్ తప్ప ఇలా లెజెండ్స్ గా ఉన్న వీళ్ళందరూ కూడా అంటే సమయానికి తగ్గట్టు తమ ఆట తీరును మార్పులు చేసుకున్న పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇలా అలాగే భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అన్న ప్రతిసారి కూడా పిచ్ విషయంలో ఒకంత కాంట్రవర్సీ జరుగుతుందనేటువంటి ఒక విషయం. అంటే దుబాయ్లో ఆడినటువంటి ఆ పిచ్లో ఒకలాగా ఉండేది, లాస్ట్ టైం
వరల్డ్ కప్ 2023 వరల్డ్ కప్ ఆ సందర్భంలో కూడా ఒకలాగా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ను కూడా మనం చూసినటువంటి పరిస్థితి ఉంది. వీటిని ఎలా చూడాలంటారు? శ్రీలంక పిచ్చెస్ అనేవి భారత్ పాకిస్తాన్ ఆటగాళ్ల దూకుడుకు సంబంధించి పిచ్ ఎఫెక్ట్ ఎంత ఛాన్స్ ఉంటుందంటారు? ఇక్కడ నేను ఒక మాట చెప్తాను. పిచ్ కండిషన్స్ అనేది ఇండియా అంటే ఉపఖండం ఏదంత ఆశయఖండం అయినప్పటికీ కూడా భారత్ లో ఒక రకంగా భాగమే శ్రీలంక, కాకపోతే దూరంగా ఉంటుంది అంతే తప్ప భారత్ లో ఒక భాగమే. కాకపోతే పాకిస్తాన్ కండిషన్స్ కి మనకి చాలా తేడా ఉంటుంది. అదే విధంగా శ్రీలంక కండిషన్స్ కి మనకి సిమిలర్ గానే ఉంటుంది దాదాపు ఆల్మోస్ట్. అయితే పిచ్లు కొంత మనం చూసుకున్నప్పుడు వెస్ట్ ఇండీస్ కండిషన్స్ కూడా ఆల్మోస్ట్ అలాగే ఉంటాయి. ఏదైతే సూర్యుడి ప్రతాపం ఎక్కువగా ఉంటుందో ఆ దేశాల్లో పిచ్చెస్ కండిషన్ అనేది కొంత డిఫరెంట్ గా ఉంటుంది, అలాగే మనవి కూడా. కాబట్టి ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఇప్పుడు పాకిస్తాన్ అప్పుడు పిచ్ కండిషన్ కి సంబంధించి అక్కడ బ్యాటింగ్ కు అనుకూలంగా లేవు ఏది కూడా. ఇప్పటి వరకు దాదాపు 20 మ్యాచ్లకు పైగా జరిగినటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా భారీగా స్వేచ్ఛగా పరుగులు చేసినటువంటి పరిస్థితి ఏ జట్టు మీద కనపడలేదు. చిన్న జట్లు కూడా చాలా సత్తా దాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అంటే 10 overs కి 9 run rate తోటి నడిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ చిన్న చిన్న టీమ్స్ కూడా పెద్ద జట్ల మీద. ఎస్, అది ఇప్పుడు మనం చూసుకుంటే కొంత నిన్న జరిగినటువంటి మ్యాచ్ లో జింబాబ్వే కూడా అలాగే కొంత ఆడేటువంటి పరిస్థితి. కాకపోతే అది వీళ్ళు అంటే పెద్ద టీంలు అనేది కొంచెం అర్థం చేసుకుని అంటే పరిస్థితి తగ్గట్టుగా ఆడాలి. దూకుడుగా ఆడే క్రమంలో కొంత వికెట్లు కూడా కోల్పోతారు. ఇప్పుడు నిన్న మనం జింబాబ్వే ఆస్ట్రేలియా మ్యాచ్ చూస్తే వాళ్ళు కూడా ఇప్పుడు మీరు చెప్పినట్లుగానే వాళ్ళు దూకుడుగా ఆడేసే ప్రయత్నం చేశారు, కానీ అది ఫలించలేదు. ఇప్పుడు అనవసరంగా వికెట్ బారేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ వాళ్ళు ఓడిపోకుండా ఉండాల్సినటువంటి మ్యాచ్. కానీ ఇక్కడ ఒక కసరత్తు కనుక వాళ్ళు చేసుకుని అంటే చిన్న జట్ల బౌలింగ్ ఎలా ఉంది అనే దానికి సంబంధించి ఒక రివ్యూ నాకు మీరు డీకోడ్ అని ఒక మాట మాట్లాడారు. ఇప్పుడు వాళ్ళ బౌలింగ్ ను కూడా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది చిన్న జట్లకు సంబంధించి. పాకిస్తాన్ బౌలింగ్ కూడా మనం తక్కువ అంచనా వేయడానికి ఏం లేదు. అతను ఎవరో బాంబులు ఇచ్చినట్టు బాల్ వేస్తున్నాడు, అతను కూడా ప్రభావం చూపించగలిగే సత్తా ఉన్నటువంటి బౌలరే. పిఎస్ఎల్ అతని బౌలింగ్ మీద వివాదం ఉంది కదా వెంకట్, అది ఐసీసీ దానికి సంబంధించి కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్స్ కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకు ఇంకా అయితే అతను బాల్ ఆగేస్తున్నాడు అనేది ఇక్కడ కొంత విమర్శ. అంటే అతనికి డబుల్ ఎల్బో ఉంది, డబుల్ ఎల్బో కారణంగా అతను పూర్తిగా అంటే అతను వంచేది కొంత వివాదాస్పదంగా కనపడుతుంది. కానీ అతను స్లోగా బౌలింగ్ చేస్తున్నాడు. స్లోగా బౌలింగ్ చేసేటువంటి క్రమంలో అంటే ఆగి బంత్ వేసేదానికి సంబంధించి ఐసీసీ వద్ద ఎటువంటి నిబంధనలు లేవు. అయితే పాకిస్తాన్ మాత్రం నేను పొద్దున కూడా బీబీసీలో ఇలా కొన్ని ఛానల్స్ లో న్యూస్ చూసినప్పుడు కూడా ఆల్రెడీ అతని బౌలింగ్ యాక్షన్ వాళ్ళు పరిశీలించినప్పుడు అంటే వాళ్ళ దగ్గర ఐసీసీ దగ్గర ఉన్నటువంటి ల్యాబ్లు అవి లేవు కాబట్టి కొంత వాళ్ళు ఇబ్బంది పడ్డారు. కాకపోతే మీరు పరీక్షించుకోండి, మేము పరీక్షించినప్పుడు అతని బౌలింగ్ ఏది కూడా నిబంధనలకు విరుద్ధంగా లేదు అని అంటున్నారు. అయితే ఇక్కడ అతను చేయాల్సింది ఏంటి అని అంటే సాధారణంగా ఫుల్ హ్యాండ్స్ తో బౌలింగ్ వేస్తూ ఉంటారు. మన అశ్విన్ తప్ప చాలా వరకు సయీద్ అజ్మల్ కానీ లేదంటే అజంతా మెండిస్ సారీ సయీద్ అజ్మల్ కానీ సునీల్ నారాయణ్ కానీ వీళ్ళందరూ కూడా ఫుల్ హ్యాండ్స్ తో బౌలింగ్ చేస్తుంటారు. అలాగే గతంలో మొత్తం మురళీధరన్ వీళ్ళందరూ కూడా ఫుల్ హ్యాండ్స్ గతంలో ఆడినప్పుడు కూడా కొంతకాలం తర్వాత వాళ్ళు తీసేసినటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు ఇతను కూడా ఈ పాకిస్తాన్ బౌలర్ కూడా ఫుల్ హ్యాండ్స్ తీసేసి అతను బౌలింగ్ చేస్తే అసలు అతను బౌలింగ్ ఎలా ఉంది ఏంటనేది ఒక క్లారిటీ అతను టీవీలో చూసే వాళ్ళు కూడా క్లారిటీ వస్తుంది, నిపుణులకు కూడా క్లారిటీ వస్తుంది. పాకిస్తాన్ చెప్పినప్పటికీ కూడా అతని బౌలింగ్ యాక్షన్ అనేది కొంత నిబంధనలకు విరుద్ధంగా ఉందని అయితే నేను అనుకోవటం లేదు. కాకపోతే ఏంటంటే ఆగి వేసేదానికి సంబంధించి అది త్రో అవుతుంది అనేది కూడా కొంత అది కూడా డేంజరస్ అంటారా బ్యాట్స్మెన్స్? అది డేంజర్ అవ్వచ్చు. అంటే మనం అజంతా మెండిస్ మీకు గుర్తున్నా 2009-10 ఆసియా కప్స్ టైంలో అజంతా మెండిస్ భారత్ ను అప్పుడు భారీగా దెబ్బ కొట్టింది ఫైనల్ మ్యాచ్ లో. అప్పటి వరకు కూడా అతను బౌలింగ్ చాలా తక్కువ అంచనా వేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ అతను ఆ తర్వాత మళ్ళీ అంటే తర్వాత అతను బౌలింగ్ డీకోడ్ చేసి వాళ్ళు ఆడారు, అది వేరే విషయం. కానీ ఇలా ఇప్పుడు తన్వీర్ మహబూబ్ బౌలింగ్ కూడా ఇప్పుడు మన వాళ్ళకి అలవాటు లేదు కాబట్టి కొంత అది ప్రమాదకరం అయినా సరే ఆశ్చర్యం లేదు. ఎస్, ఫైనల్గా ఎలా ఉండబోతుంది అంటారు? మ్యాచ్ 50-50 లేకపోతే వార్ వన్ సైడ్ ఉండబోతుంది అంటారు? 55-45 లాగా ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. భారత్ కి అయితే 55 అనుకుంటున్నా, 45 అయితే పాకిస్తాన్. అంటే ఎందుకు పాకిస్తాన్కి అంత మేజర్ గా ఇవ్వడం అనేది 45 అనేది వాళ్ళు అంటే కొంత అంటే ఇప్పుడు మన ఆసియా కప్ లో ఓడిపోయారు కాబట్టి ఈ మ్యాచ్ లో కూడా ఎంతో కొంత రాణించాలనే తపన వాళ్ళలో ఉండొచ్చు. ఎందుకంటే పిచ్లు కూడా కొంత కఠినంగా ఉన్నాయి కాబట్టి మనం ఎక్కడ కూడా ఒక అంచనాకు రాలేనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు చిన్న జట్లు కూడా సత్తా చాడుతున్నప్పుడు పాకిస్తాన్ కూడా పసికోనే కాబట్టి వాళ్ళు కూడా ఎంతో కొంత ప్రభావం చూపించవచ్చు అని అనుకుంటున్నాను. పసికోనల కంటే కొద్దిగా పెద్దవాళ్ళు కాబట్టి కొంత ప్రభావం అయితే ఉండొచ్చు. అంటే పర్ఫార్మెన్స్ కన్నా అక్కడ భావోద్వేగాలు ఎక్కువగా పనిచేస్తూ ఉంటాయి కదా, ఆ ఒత్తిడిని వాళ్ళు తట్టుకోగలరా అనే ఒక క్వశ్చన్ కూడా అక్కడే మేము ఫెయిల్ అవుతున్నామని గతంలో కూడా కామెంట్ చేసినటువంటి పరిస్థితి ఉంటాయి. ఆ భావోద్వేగాల మేము బ్యాలెన్స్ చేయలేకపోయామనేటువంటి మాట.
భావోద్వేగాలను బ్యాలెన్స్ చేయటం అంటే అది మెచ్యూరిటీ లెవెల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది మళ్ళీ. ఎందుకనంటే వాళ్ళు ఆడే విధానం అనేది కొంత దాన్ని ఏమంటారు, ఇప్పుడు క్రికెట్ లోకి వచ్చినప్పుడు క్రికెట్ పరంగా చూడాలి. ఇప్పుడు భావోద్వేగాలు యుద్ధం జరుగుతున్నప్పుడు మేము భావోద్వేగాల కారణంగా గన్ ఫైరింగ్ చేయలేకపోతున్నాం అని చెప్పలేరు కదా. అలాగే దీనికి సంబంధించి కూడా ఇప్పుడు భారత్ కి ఎక్కువ మద్దతు ఉంటుందని కూడా ఒప్పుకుంది పాకిస్తాన్. సో అక్కడ భారత్ ఎక్కువ చేష్టలను బట్టి ఉంటుంది. ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఒక పిల్లడు తేడాగా బిహేవ్ చేసినప్పుడు మంచికి మార్కులు వేస్తారు కదా. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు పాకిస్తాన్ తేడాగా బిహేవ్ చేసి పిచ్చి చేష్టలు చేస్తున్నప్పుడు వాళ్ళకి మద్దతు ఎలా ఉంటుంది. అలాగే వాళ్ళ వల్ల ప్రపంచ క్రికెట్ కి వచ్చే ఆదాయం కూడా లేదు. భారత్ వల్ల ఆదాయం సొంత దేశంలోనే వాళ్ళకి సొంత దేశం వాళ్ళే వాళ్ళని నమ్మే పరిస్థితుల్లో లేరని కూడా అభిమానులు కూడా చెప్తూ ఉన్నారు కదా. అవును, మరి ఇప్పుడు టోర్నీ షెడ్యూల్ ప్రకటించినంత వరకు మేము భారత్ లో ఆడమంటే శ్రీలంకలో మ్యాచ్లు పెట్టారు. శ్రీలంకలో మ్యాచ్లు పెట్టిన తర్వాత చివరికి ఫైనల్ మ్యాచ్ కూడా ఒకవేళ ఫైనల్ కి వస్తే భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ శ్రీలంకలోనే జరుగుతుంది, కొలంబోలోనే జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే మ్యాచ్ జరుగుతుందో అక్కడ లేదా పల్లికలలోనూ జరుగుతుంది. కానీ అలా పెట్టిన తర్వాత మళ్ళీ మేము షెడ్యూల్ మాకు వద్దు, బంగ్లాదేశ్ కి మీరు ఫుల్ డబ్బులు ఇవ్వాలి, బంగ్లాదేశ్ కి ప్రోత్సాహకాలు ఇవ్వాలి, మాకు ఆతిథ్య హక్కులు ఇవ్వాలని డ్రామాలు ఆడినప్పుడు మరి వాళ్ళకి కూడా చిరాకుగానే ఉంటుంది. ఇప్పుడు భారత్ అంగీకారం తెలిపింది, వాళ్ళు ఏం చేశారనేది వాళ్ళ అభిమానులకు తెలుసు, మన అభిమానులకి తెలుసు. కాబట్టి ఇక్కడ అంటే వాళ్ళు ఒక నిలకడ లేనటువంటి మనస్తత్వం ఉన్నప్పుడు దానికి సంబంధించి వాళ్ళు కూడా ఒక క్లారిటీతో ముందుకెళ్ళాలి. అంతేగాని వాళ్ళ క్లారిటీ మిస్ అవడం కారణంగా అభిమానులు చులకనైపోయినటువంటి పరిస్థితి. ఆటగాళ్ళు అయినా సరే, క్రికెట్ బోర్డు అయినా సరే, ఇప్పుడు ఆ నక్వీ కానీ లేదంటే మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళు ఏం మాట్లాడతారు. ఇప్పుడు ఆ నక్వీ ఉన్నాడు, మౌసిన్ నక్వీ, అతనికి అసలు భారత్ మ్యాచ్ ఆడటం ఇష్టం లేదు. పీసీబీ అధికారులు అందరూ సానుకూలంగానే ఉన్నారు. మనం నేను జాతీయ మీడియాలో కూడా వార్తలు చూసినప్పుడు వాళ్ళందరూ సానుకూలంగానే ఉన్నారు. దీనికి సంబంధించి అక్కడ పాకిస్తాన్ మీడియా బాగా రుద్దింది. అంటే డాన్ పత్రిక కానీ లేదా వీళ్ళందరూ కూడా చాలా వరకు రుద్దినటువంటి పరిస్థితి ఉంది. అయినా సరే కొంత ఏంటంటే మేమేదో సాధించాలి అనే తపన వాళ్ళలో ఉండటం వల్ల అభిమానులు చులకనైపోయారు. అవును, శివరాత్రి రోజు మ్యాచ్ కాబట్టి శివాలెత్తి ఆడుతుంది భారత జట్టు అనేది అయితే సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నటువంటి పరిస్థితి. చూడాలి వెంకట ఏ విధంగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ యువర్ అనాలిసిస్. రైట్, ఇక పాకిస్తాన్ ఇండియా మ్యాచ్పై తీవ్రమైనటువంటి ఉత్కంఠ అయితే నెలకొంది. సోషల్ మీడియాలో పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అఘా కామెంట్స్ వైరల్గా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రపంచ కప్లో మాపై భారత్కు మంచి రికార్డు ఉందని ఒప్పుకున్నాడు. గత చరిత్రను మేమైతే మార్చలేం, కానీ ఇండియా చాలా స్ట్రాంగ్గా ఉంది, ఢీకొట్టడానికి మేము పక్కా ప్రణాళికతో బరిలోకి దిగుతున్నాం అనేటువంటి మాట. T20లో టీమిండియాని ఎదుర్కోవడం కష్టమే అంటూ కూడా చెప్పాడు సల్మాన్. అభిషేక్ను ఎదుర్కోవడానికి కసరత్తు చేస్తున్నామని ఒప్పుకున్నాడు. ఇండియా షేక్ హ్యాండ్ ఇస్తేనే మేము కూడా ఇస్తామని సల్మాన్ ఆఘా చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.